వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను మీ శివాని. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనే దానిపైన ఒకవైపు సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర మంత్రివర్గం తొలి సమావేశం తర్వాత కూడా దీనిపైన ఎలాంటి క్లారిటీ లేదు. పైపెచ్చు జూలై నెల పెన్షన్లు కూడా సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి మనకు తెలిసిందే. ఇంకో పక్క ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలి అంటూ కోరుతున్నారు. వైసీపీ నేతల బలవంతంతోనే మేమందరం కూడా రాజీనామాలు చేశాము అంటూ పోలీస్ స్టేషన్ల గడపలు కూడా తొక్కుతున్న పరిస్థితి. ఇక ఈ రెండు అంశాలు ఇలా ఉన్న సమయంలోనే ఏపీ హైకోర్టులో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాల వ్యవహారం పైన ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుమారుగా 63,000 మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. వీరిలో చాలా మంది వైసీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అయితే ఈ మూకుమ్మడి రాజీనామాలను ఆమోదించము అంటూ భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచందర్ యాదవ్ ఎన్నికలకు ముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక వీరి రాజీనామాలను ఆమోదు గనక చేస్తే ఎన్నికలపైన ప్రభావం పడుతుందని పిటిషనర్ ఆరోపిస్తూ వచ్చారు. ఇక పోలింగ్ ముగిసే వరకు కూడా రాజీనామాలు ఆమోదించవద్దని ప్రభుత్వానికి ఆదేశాలను కూడా ఇచ్చి పిటిషనర్ కోరారు. అయితే ఆ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ వాయిదాలు పడుతూనే వస్తుంది. ఇక తాజాగా మంగళవారం మరోసారి విచారణ జరిగింది. విచారణ సందర్భంగా వైసీపీ నేతలు తమతో బలవంతంగానే రాజీనామాలు చేయించారు అంటూ వాలంటీర్లందరూ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న విషయాన్ని కూడా పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టులో దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఈ నేపథ్యంలోనే మూకుమ్మడి రాజీనామాల అంశం పైన తేల్చాలని కోరారు. ఇక ఈ అంశం మీద ప్రస్తుత ప్రభుత్వం వైఖరిని అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిని కోరాలి అంటూ హైకోర్టును అభ్యర్థించారు. ఇక ఈ నేపథ్యంలో పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు మూకుమ్మడి రాజీనామాల విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశించింది. ఇక దాని అనంతరం విచారణ వచ్చే నెల జూలై 22కు వాయిదా వేసింది. For more updates, subscribe to Screen Masti.